అందరికీ శనార్థులు లో ఎట్లున్నారు నిమ్మలేమేగా ముచ్చట్ల సంగతి అంటారా బహిరంగ సభ పెట్టిన మోడీ కవితక్కను ఇడుస్తలేదు ఈడి ఇక వచ్చింది ఎలక్షన్ ప్రకటన మొత్తం మీద బీఎస్పీ పార్టీకి బాయ్ బాయ్ చెప్పిండు ఆర్ఎస్పీ సారు ఇగో ఇట్లా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన మరి మీకోసం ఇక సూతముండా మన రచ్చరచ్చ వార్తలు నిన్నటి సంది ఇప్పటిదాకా అందరూ ఒకటే ముచ్చట కోసం అడుగుతున్నారు కవితక్కకు ఏమైంది ఏమేం సంగతి ఈడీ అధికారులు ఏమేం చేసిరని మరి ఈడీ అధికారులు ఏం ప్రశ్నించిరు కవితక్క ఏం సమాధానం చెప్పింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఎట్లా కొనసాగినాయో ఒకసారి చూద్దాం పండ్రి అరే ఇట్లా ఎమ్మెల్సీ కవితక్కను అరెస్టు చేసిరో లేదో అట్లా రాష్ట్రం అంతా బగ్గుమంటున్నదులో బీఆర్ఎస్ కార్యకర్తలతోని మోడీ దిష్టి బొమ్మను కాల్చుడు ఎమ్మెల్సీ కవితకు మద్దతు తెలుపుడు నడిచింది అలా రాష్ట్రం మొత్తం నిన్న కవితక్కను అరెస్ట్ చేసినాక రాత్రంతా ఈడీ ఆఫీసులని ఉంచి తెల్లారి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టుకు తీసుకొచ్చిర్రు కోర్టుకు తీసుకొచ్చినాక విచారణ చేయాలి ఎవరెవరు ఉన్నారు అంతా బయటపడాలని చెప్పి ఈడీ లాయర్లు చెప్పుకొచ్చిర్రు ఈడీ లాయర్లు ఇట్లా మాట్లాడుతుంటే కవితక్క లాయర్లు ఇంకో తీర్లా మాట్లాడిర్రు అట్లెట్లయితే సుప్రీంకోర్టులో కేసు నడుస్తూనే ఉన్నది ఆ కేసు ఏదో ఒకటి తీరేదాకా మీరు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి వీళ్ళు ఇట్లా ఐసీకి తైసి నడిచిందులో కోర్టుల ఆఖరికి వస్తే వీళ్ళ వాదనలు వాళ్ళ వాదనలు విన్నాక కవితక్కను చక్కగా రిమాండ్కు పంపింది 23 తారీఖు దాకా రిమాండ్లు ఉండాల్సిందే మళ్ళా మొత్తం మీద జగన్ సార్ పోగొట్టిన అలాగున్నదులో అందరికంటే ముందుగానే అసెంబ్లీ స్థానాలు ప్రకటించిండు ఎంపీ స్థానాలు ప్రకటించిండు మరి ఎవరెవరికి టికెట్లు ఇచ్చిండు ఎవరెవరిని పక్కన పెట్టిండు ఒకసారి చూద్దాం పండ్రి వైఎస్ఆర్సీపీ పార్టీ జోషే అలాగున్నదులో ఇవాళ సీఎం జగన్ సారు సెంటిమెంట్ జాగాల ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు ప్రకటించిండు ఈ చంత్రం ఏంటంటే 32 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఇవ్వలేడు వాళ్ళ జాగాల కొత్తోళ్ళ పేర్లు ప్రకటించిండు మళ్ళా ఆ 32 మంది మీద అంత వ్యతిరేకత ఉన్నదంట అందుకే ఈ కొత్త లిస్టు ఈ లిస్టు 25 పార్లమెంట్లకు 175 అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన లిస్ట్ ఇది ఇందులో ఒకే ఒక్క స్థానం అనకాపల్లి ఒకటి పెండింగ్లో పెట్టాం మిగతాటివన్నీ కూడా ఎంపీ స్థానం పెండింగ్ పెట్టాం మిగతాటివన్నీ కూడా లిస్ట్ అనౌన్స్ అయినట్టే మరి చూడాలి ప్రజల మనసును ఎట్లా గెలుచుకుంటాడో ఈ ఎలక్షన్స్లలో ఎట్లా ముందుకు నడుచుకుంటాడో నూటికి 85 కూటికి లేని వాళ్ళు కూడితే రాజ్యం అన్నడే మాన్యకాంక్షి రాము అది కూలి రాజ్యం అన్నడే మాన్యకాంక్షి రాము మొత్తం మీద అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ పార్టీ జెండా పట్టిండు ఇక దాదాపు 2 సంవత్సరాల సంది కొట్లాడిండు ఇవాళ పెద్ద ఇక మొత్తం మీద మనందరికి తెలుసు కదా బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు మరి ఎందుకు రాజీనామా చేసిండో ఒకసారి చూద్దాం పండి ఓ బహుజన్లారా నన్ను క్షమించుండి అన్నట్టే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టే ఉన్నదులో ఈ ముచ్చట ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎరికే కదా ఈ నడుమ బీఎస్పీ పార్టీతోని చాలా కొట్లాడిండు ఆఖరికి వస్తే బీఎస్పీ పార్టీకి ఎలా రాజీనామా చేసిండు 2-3 రోజులల్లా బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాడని మస్తు జోరుగా వార్తలు వస్తున్నాయి 3 రోజుల సంది పొత్తు కోసం మస్తు తమ్లాడిర్రు ఆఖరికి వస్తే బీఎస్పీ పార్టీకి 2 సీట్లు కేటాయించిర్రు అయినా కానీ ఏమైందో ఏమో మొత్తం మీద ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అయితే బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసిండు నేను ఒకసారి మరి ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాట ఇచ్చిన తర్వాత ఈ బీజేపీ చేసే కుట్రలకు బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలన్న కుటిల పన్నాగాలకు తలొగ్గి నేను చేస్తే ఈ దేశంలో బహుజన ప్రజలకు నేను అన్యాయం చేసిన వాడిని అవుతా అందుకొరకే నేను మరి ఈరోజు నేను రాజీనామా బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వానికి నేను రాజీనామా చేయడం జరిగింది తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయాన్ని
మరి స్వాగతించాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నేను తెలంగాణలో తెలంగాణలో బహుజన ప్రయోజనాల కోసం, అదేవిధంగా మరి తెలంగాణలో ఉండే బహుజన ప్రయోజనాల కోసం, దేశంలో రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, లౌకికవాదాన్ని బతికించడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నా, ఇంకొక ఉద్దేశంతో కాదు. ఒక్కసారిగా రాజీనామా చేసేసరికి అందరూ మస్తు గరం అవుతున్నారు. కాంశీరాము బాటా బాటా అని ఆఖరికి వస్తే కేసీఆర్ బాట పట్టిండు అని చెప్పి మస్తు గరం అవుతున్నారు. చూడాలి మళ్ళా ఏడుదాకా పోతుందో ఏమో ఈ ముచ్చట. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ ఎలా ఎలక్షన్ పెద్ద ఆఫీసర్ సారు ప్రెస్ మీట్ పెట్టిండు, ఎప్పుడు ఎలక్షన్లు అని ప్రకటించిండు. మరి ఎప్పుడు పెడుతుండు ఏం సంగతి, ఆంధ్ర అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పుడున్నాయో ఒకసారి చూద్దాం పండి. కోడి కూత కన్నా ఇలా అందరూ లేచిర్రో లేదో తెలియదు కానీ ఎలక్షన్ల ప్రకటనకైతే అందరూ లేచి కూర్చున్నారు. ఎలక్షన్లు ఎప్పుడొస్తాయి, ఓట్లు ఎప్పుడేస్తామని ప్రజలు, ఎలక్షన్లు ఎప్పుడొస్తాయి, నామినేషన్లు ఎప్పుడేస్తామని లీడర్లు, ఇట్లా అందరూ టీవీల ముంగట్నే అతకపోయారు. అల్లా ఆఖరికి వస్తే ఎలక్షన్ల పెద్ద ఆఫీసర్ సారు ప్రకటించిండు. In case of Andhra Pradesh, the date of issue of Gazette notification would be 18th of April 2024. और डेट ऑफ पोल वुड बी 13th मई 2024. तो आंध्रा के केस में नोटिफिकेशन 18 अप्रैल 24 को होगा और डेट ऑफ पोल 13th मई 24 को होगी. ఏప్రిల్ 18 తారీఖు సంది లీడర్లు నామినేషుడు షురువైతుంది. 13 తారీఖు రోజు ప్రజలు ఓట్లేసుడు నడుస్తుంది. జూన్ 4 తారీఖు ఎవరెవరు గెలుస్తారో తెలుస్తుంది. ఇది మన తానే ఊళ్ళో దేశవ్యాప్తంగా 7 దశలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. మళ్ళా ఈ చంత్రం ఏంటంటే ఒకప్పుడు 1999లో 62 కోట్ల మంది ఓటర్లుండే, ఇప్పుడు ఏకంగా 96 కోట్ల 80 లక్షల మంది ఓటర్లు అయ్యుర్రులో. అందులో పురుషుల ఓట్లు 47 కోట్లు ఉన్నాయి, మహిళల ఓట్లు ఇంకా జర ఎక్కువనే ఉన్నాయి. ఓ అక్క, మీ ఓట్లు మీరేసుకుంటే మీరే ప్రధానమంత్రి కావచ్చు. మళ్ళా జర మంచిగా సోంచాయించుండ్రి ఈ ఎలక్షన్స్లల్లా. అరే రే, మొత్తం మీద రేవంత్ సార్ అయితే బాంబు వేల్చిండు. 2 పార్టీలు కలిసి అరెస్టు డ్రామా ఆడుతున్నాయి, ఇదెక్కడి కథ అని ప్రశ్నించిండు. అటెనక 100 రోజుల ప్రజాపాలన మీద మరి అడుగుతా ఉన్నాడు, మరి ప్రజలకు చెబుతా ఉన్నాడు. ఓసారి చూద్దాం పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 దినాల సందర్భంగా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టిండు సీఎం రేవంత్ సారు. మరి 100 దినాల సందర్భంగా సారు పాలన ఎట్లున్నదో సారు మాటల్లోనే ఇనుండ్రి. నాకు సంపూర్ణమైన సంతృప్తిని కలిగించింది ఈ 100 రోజు పరిపాలన. డిసెంబర్ 7 నాడు మొదలైన పరిపాలన మార్చి 17కు 100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ 100 రోజుల పరిపాలన ప్రజలు మా పట్ల చూపించిన సానుభూతి, మేము గత ప్రభుత్వం సృష్టించిన సమస్యల్ని పరిష్కరించే విధానంలో విఘ్నులు కానీ, తెలంగాణలో ఉన్న కవులు కళాకారుల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరూ మాతో పంచుకుంటున్న విషయాలను దృష్టిలో పెట్టుకొని నాకు సంపూర్ణమైన సంతృప్తి కలిగించింది 100 రోజుల పరిపాలన. అగో ఇంటిరి గదుల్లో 100 రోజుల పాలన సార్కు చక్కగానే అనిపించిందంట. రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులందరూ సార్కే సై అంటున్నారంట. మరి 100 రోజులలో ఏమేం చేసిరు సారు? ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణము, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచిత వైద్యానికి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. 500 రూపాయలకు సిలిండరు, 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచితంగా ఇచ్చే విద్యుత్తు, జీరో బిల్లులు, ఇందిరమ్మ ఇండ్లు, 4.5 లక్షల ఇండ్లు ప్రతి నియోజకవర్గంలో 3,500లతో ఇవ్వడమే కాకుండా 22,500 కోట్ల రూపాయలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా లాంఛనంగా ప్రారంభించుకున్నాము. ఇట్లా పథకాలు ప్రారంభించిన సంధి ఇప్పటిదాకా ఏమేం చేసిర్రో మొత్తం అన్ని కులం కుల్లా బయట పెట్టిండు సీఎం సారు. అటెనక కవిత అరెస్ట్ మీద ఖతర్నాక్ మాట్లాడిండు. టీవీలలో సీరియల్ చూస్తే సంవత్సరాల కొద్ది కొనసాగుతూనే ఉంటాయి. వాటికి ఆరంభం ఎప్పుడైందో చెప్పలేము, అంతం ఎప్పుడైతుందో కూడా చెప్పలేము. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా కేసీఆర్ కుటుంబము, బీజేపీ ప్రభుత్వం నిరంతర ధారావాహికంగా టీవీలలో ఒక సీరియల్ను తలపించే విధంగా నాటకాలకు, డ్రామాలకు తెరలేపినరు.
అసలు ఇన్ని రోజుల నుంచి ఇంతమందిని అరెస్టు చేసి ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడము, రెండవది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందనంటే ఒక రోజు ముందు అరెస్టు డ్రామాకు తెరలేపడము దేనికి సంకేతం ఇది? అంటే అవినీతి మీద చర్యలు తీసుకున్నామని ఛాంపియన్షిప్ వాళ్ళు తీసుకోవాలని, సానుభూతుల కోటాలో వీళ్ళు ప్రజల సానుభూతి బొమ్మాలి, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండ్రు, మమ్మల్ని జైలు పాలు చేస్తున్నారని చెప్పుకోవాలి వీళ్ళు అని ఇద్దరు కలిసి ఒక వ్యూహాత్మక రాజకీయ ఎత్తుగడతో వస్తుండ్రు. ఇన్నర్ గదుల్లో సీరియల్ లెక్కనే చిన్నగా కొనసాగింది అనబట్టే అటెన్క బిడ్డను అరెస్ట్ చేస్తుంటే తండ్రి ఏం చేస్తున్నాడు, ఎందుకు స్పందించలేడు, అరెస్ట్ చేస్తుంటే ఎందుకు సూర్నిగా రాలేడు అని చెప్పి ఓ గీ తీర్లార్చుకున్నాడు కేసీఆర్ సార్ను. కల్వకుంట్ల కవిత గారు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కూతురింటికి పోలీసులు దాడి చేసి ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండవది, తండ్రిగా కాకపోయినా కల్వకుంట్ల కవిత గారు శాసన మండలి సభ్యురాలు, టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, పార్టీ అధ్యక్షుడిగా శాసన మండలి సభ్యురాలని అరెస్టు చేస్తుంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చే అధికారులను వివరాలు అడగాలన్న సంగతి చంద్రశేఖరరావు గారికి తెలియదా? పోనీ ఇప్పటి వరకు కూడా చంద్రశేఖరరావు గారు అరెస్టును ఖండించలేదు. అరెస్ట్ ఎందుకు జరిగిందో, తన పార్టీ శాసన మండలి సభ్యురాలను ఎందుకు అరెస్టు చేసిండ్రో ఇంతవరకు తెలంగాణ ప్రజలకు వివరణ ఇవ్వలేదు. చంద్రశేఖరరావు గారి మౌనము ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అవును, మళ్ళా కవితక్కను అరెస్ట్ చేసేటప్పుడు కేటీఆర్ సారు హరీష్ రావు సారే వచ్చిండు, ఎందుకు అరెస్ట్ చేసిరు అని ప్రశ్నించిండు. కేసీఆర్ సార్ అయితే ఇప్పటిదాకా మాట్లాడింది లేదు. అటెనక సీఎం రేవంత్ సారు మోడీ సార్కు సూటి పెట్టిండు. ఒకప్పుడు మోడీ వచ్చినాక ఈడీ వస్తుండే, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఒకటేసారి వచ్చిండని చెప్పి ఓ గీ తీర్ల విమర్శించిండు. గతంలో ఎప్పుడు కూడా మొదట ఈడీ వస్తారు, తర్వాత మోడీ వస్తారు అనుకునేటోళ్ళం. నిన్న మాత్రం ఈడీ మోడీ కలిసే వచ్చిరా తెలంగాణకు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్లో మోడీ గారు కోట్లు పడాలి, అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిండనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. ఇంటిరి గదుల్లో మోడీ సారు రాకట, కవితమ్మ జైలుకు పోకట, చూడనికే బల ముద్దు ఉన్నది అనబట్టే అటెనక బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు పార్టీలు కలిసి మా పార్టీని మొత్తం మీద ఆగం చేయాలని చూస్తున్నాయని చెప్పి ఓ గీ తీర్లు అరుచుకున్నాడు. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రకమైన ఒక చీప్ పొలిటికల్ టాక్టిక్స్ ప్లే చేస్తున్నారు. ఇన్నర్ గదుల్లో సీఎం సారు రెండు పార్టీలు ఒకటే అనబట్టే ఇవాళ పీఎం సార్ కూడా గదే ముచ్చట చెప్పిండు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అనబట్టే ఇట్లా ఇద్దరికిద్దరు ఒకరినొకరు అనుకోబట్టిరి. చూడాలి మరి ప్రజలు ఎవరి దిక్కు మద్దతు ఉంటారో ఏమో ఈ ఎలక్షన్స్లల్లా. మోడీ సారు మన రాష్ట్రానికి రాకట, కవితక అరెస్ట్ అయి పోకట. అటెనక ఇవాళ నాగర్ కర్నూలు సభల మొత్తం మీద అయితే పాల్గొన్నాడు మోడీ సారు. మరి కవితక కోసం ఏం మాట్లాడి ఏం సంగతి పోసారు చూద్దాం పండి. అసలు బీజేపీ పార్టీ జోసే అలాగున్నది పో. సభల మీద సభలు పెడుతున్నారు, ర్యాలీల మీద ర్యాలీలు తీస్తున్నారు, పెద్ద పెద్ద లీడర్లు రాష్ట్రానికి వస్తున్నారు, పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు. అంత జోష్ ఉన్నది మళ్ళా పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీ పార్టీది. ఇవాళ నాగర్ కర్నూలు సభ జోరుగా నడిచిందుల్లో. ముందుగల్లా కిషన్ రెడ్డి సారు మైక్ పట్టుకున్నాడు. మైక్ పట్టుకున్నాడే కాదుల్లో కేసీఆర్ సార్ కుటుంబాన్ని ఓ గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా కానీ 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ కుటుంబము ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టుల పేరు మీద కానీ, లేకపోతే లిక్కర్ వ్యాపారంలో కానీ, కాంట్రాక్ట్ల వ్యాపారంలో కానీ, భూముల వ్యాపారంలో కానీ, గ్రైనేట్ వ్యాపారంలో కానీ, ఇసుక వ్యాపారంలో కానీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను పూర్తిగా దోపిడీ చేయడం జరిగింది. చివరకు ఏ రకంగా ఉందంటే
తెలంగాణను దోచుకున్నది సరిపోలేదని ఢిల్లీకి వెళ్ళి అక్కడ బీరు బ్రాండీ వ్యాపారం పేరుతో అక్కడ కూడా అవినీతికి పాల్పడినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని సందర్భంగా మనం చేస్తున్నాను. అందుకే ఈరోజు మనమందరం కూడా ఈ అవినీతి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. ఈరోజు సిగ్గుండాలే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చేసింది అవినీతి కుంభకోణం జరిగింది ఢిల్లీలో. అది ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రానికి కానీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు కానీ సంబంధం లేదు. జరిగింది ఢిల్లీలో. దోపిడీ చేసింది, వ్యాపారం చేసింది బీరు బ్రాండీ వ్యాపారము ఢిల్లీలో. ఇక్కడ వచ్చి ఇక్కడ భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గంగా ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. ఇన్నారు కదా, కవిత అరెస్టు మా పార్టీకి ఏం సంబంధం లేదు, మీరు ఉతగనే మా మీద బటగాల్చి మీదేస్తున్నారు అనవాటే. అటెనక కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజలను ఆగం చేసిందని చెప్పి గీ తీర్లు అరుచుకున్నాడు. మళ్ళా ఈరోజు తెలంగాణ ప్రశ్నిస్తున్నది తెలంగాణ యువత. ఎక్కడ పోయింది నిరుద్యోగ వృత్తి అని అడుగుతా ఉన్నాను. ప్రశ్నిస్తున్నది తెలంగాణ రైతులు. ఎక్కడ పోయింది రైతు బంధు? ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ? ప్రశ్నిస్తున్నది మహిళ, ప్రశ్నిస్తున్నది తెలంగాణ మహిళ. ఎక్కడ పోయింది మహిళలకు 2500? ఈరోజు ఎక్కడ? ఈరోజు 6 గ్యారెంటీలు ఎక్కడ పోయాయి? గారడీల పేరుతో గ్యారెంటీలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము గ్యారెంటీలను ఇంకా ప్రచారం చేస్తున్నారు తప్ప గ్యారెంటీలు క్షేత్ర స్థాయిలో అమలు జరగడం లేదు, పేద ప్రజలకు అందడం లేదు. అందుకే మీ అందరిని కోరుతూ ఈరోజు కాంగ్రెస్ పార్టీని అడుగడుగున నిలదీయాలి. గ్యారెంటీల పేరుతో గారడీలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయాలి. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రజలను సంఘటితం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇన్నారు కదా, కాంగ్రెస్ వాళ్ళ మీద కిషన్ రెడ్డి సారు కిస్సు అంటున్నాడు. అటెనక ప్రధాని మోడీ సారు మాట్లాడిండు. తెలుగులో ఎట్లా మాట్లాడుతున్నాడో ఈనుండ్రి. నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. ఇన్నర్ గదుల్లో మోడీ సారు తెలుగు ముచ్చట. తెలంగాణకు వచ్చి తెలుగు మొత్తం నేర్చుకోవట్టే మోడీ సారు. గంత పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మళ్ళా आप इतना बढ़िया ट्रांसलेशन करते हैं, अगर 10 दिन आप मेरे साथ रहे तो मुझे तेलुगु आ जाएगा. అటెనక మోడీ సారు మాట్లాడుతుంటే చిన్న పాపను చూసి చిన్నగా మురవలేడు మోడీ సారు. చిన్నగా చేతుప్పి నమస్తే పెట్టిండు చిన్న పాపకు. చూసిరు కదా, చిన్న పాపను చూసి చిన్నగా మురిసిండు. అటెనక బీఆర్ఎస్ కాంగ్రెస్ మీద ఇట్లా పెద్ద పెద్ద డైలాగులు ఇడిచిండు. कांग्रेस और बीआरएस ने मिलकर तेलंगाना के विकास के हर सपने को चकनाचूर कर दिया है. और अब तो मुश्किल ये है कि यहां कांग्रेस के पंजे का कब्जा हो गया है. पहले बीआरएस की महालूट और अब कांग्रेस की बुरी नजर. ये वैसे ही हालत है जैसे कि कुएं से निकले खाई में गिरे. कांग्रेस के लिए तो पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है. जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा.
ఈ నరగదుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి లూటీ చేస్తున్నాయంట. అటెన్క కవితక్క అరెస్టు ముచ్చట మాట్లాడిండుల్లో. परिवारवादी पार्टियों में भ्रष्टाचार की पार्टनरशिप सबसे मजबूत होती है. कांग्रेस और बीआरएस दोनों घोटालों के पार्टनर है. कांग्रेस ने 2G घोटाला किया था, बीआरएस ने पानी में भ्रष्टाचार किया, सिंचाई घोटाला कर दिया. कांग्रेस और बीआरएस दोनों भूमाफिया को सपोर्ट करते हैं. वैसे बीआरएस तो राज्य से बाहर जाकर दूसरे कट्टर भ्रष्टाचारी दलों से भी पार्टनरशिप करके बैठी हुई है. उसका ये सच भी हर रोज सामने आ रहा है. कोई भ्रष्टाचारी बचेगा नहीं. मैं आज तेलंगाना के लोगों को ये वायदा कर रहा हूं, कोई भ्रष्टाचारी बचेगा नहीं. అగగ్గో ఇంటిరి గదుల్లో అవినీతి ఎవ్వరు చేసినా ఇడిచిపెట్టేదే లేదు అనబట్టే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని కూడా ఈ తీరులో విమర్శించే. అటెన్క ఇచ్చంతరం ఏంటంటే మొన్న బట్టి సార్కు అవమానం అయ్యింది కదా యాదగిరి గుట్టలా, అగో గా ముచ్చట మాట్లాడిండు. ये वो लोग हैं जिन्होंने कभी बाबा साहब को चुनाव हराने के भरसक प्रयास किए थे. इन्होंने एसटी समाज से आने वाली द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी. आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है. तेलंगाना के लोगों ने उन तस्वीरों को देखा है कि कांग्रेस के नेता ऊपर बैठते हैं, लेकिन एससी समुदाय के नेता को जमीन पर बैठाया जाता है. చూసిరు గదుల్లో చిన్న ముఖ్యమంత్రి అని చెప్పి గింత చిన్న చూపు చూస్తారు. ఇక దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆనాడు కేసీఆర్ కూడా పెద్ద దగా చేసిండు అనుకొచ్చిండు. बीआरएस भी कांग्रेस के ही नक्शे कदम पर चलने वाली पार्टी है. केसीआर तो कहते हैं कि भारत को नए संविधान की जरूरत है. क्या ये बाबा साहब को, डॉक्टर बाबा साहब आम्बेडकर को अपमानित करने का कृत्य है कि नहीं है? क्या वो बाबा साहब को अपमानित करते हैं कि नहीं करते हैं? केसीआर ने दलित बंधु योजना से दलितों को धोखा दिया, जिसमें कैसी कैसी चालाकियां की गई थी, कैसी कैसी कमियां रखी गई थी. आंख में धूल झोंकने का ये नया तरीका उन्होंने खोजा था. बीआरएस ने वादा किया था कि तेलंगाना का पहला सीएम एससी समुदाय से होगा, लेकिन ये वादा भी पूरा नहीं किया गया. ఇన్నర్ గదుల్లో ఇట్లా బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని అరుచుకున్నాక మళ్ళొకసారి 17 సీట్లు గెలిపియాలని తలుచుకున్నాడు. नागर कुर्नूल का ये जन सैलाब आपका ये स्नेह ये बता रहा है कि तेलंगाना भी यही ऐलान कर रहा है, अब की बार
అగో చూస్తున్నారు కదా పార్లమెంట్ అభ్యర్థులను. చూడాలి మరి పార్లమెంట్ దాకా పోతారా లేకపోతే ఓడిపోయి ఊకనే ఉంటారా. ఇంకా 4 వద్దులు అయితే మొత్తం బయట పడుతుంది. ఎట్లున్నాయి మన రచ్చరచ్చ వార్తలు? ఇక రచ్చరచ్చ లేవు, చూస్తూనే ఉండండి మన న్యూస్ 360 తెలుగు ఛానల్ను. రేపు పొద్దుగాల మళ్ళీ మీ ముంగట ఉంటా.